మన్యవీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలులోని ఆయన విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడి సుజాత, జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ మరియు పలు సంఘాల నేతలు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమరయోధుడు అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని, పోరాట స్ఫూర్తిని నాయకులు, అధికారులు వివరించారు. తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. దారుణ మారణ కాండకు చల్లడిల్ల వద్దురా, చీటి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశానికి చేసిన సేవల్ని, త్యాగాలని, దేశభక్తి, అంకిత భావాన్ని ఈరోజు స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అల్లూరి సీతారామరాజు గారు మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఆయన పార్టిసిపేట్ చేసి ట్రైబల్స్కి ఎంతో బ్రిటిషర్స్ ట్రైబల్స్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండి ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వారి మీద పోరాడి మన దేశానికి స్వాతంత్రం కోసం ఆర్మ్డ్ స్ట్రగుల్ ద్వారా వస్తుందని భావించి ఆ రోజు ఎన్నో మంచి పనులు చేశారు. మరీ ముఖ్యంగా ట్రైబల్స్కి కాపాడారు. ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని, అలాంటి మంచి వ్యక్తుల్ని, మనకి స్వాతంత్రంలో ఎంతో పాల్గొన్న వ్యక్తుల్ని ఈరోజు మనం గుర్తు చేసుకొని వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఒకసారి చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు, అడవి ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులోనే ధైర్యవంతుడిగా ఆయుధాల విషయంలో కానీ ఏదైనా కూడా చెప్పి ఈ టయానికి వస్తాము, ఈ టైంలో మేము తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పి ఆ విధంగా స్వాధీనం చేసుకొని స్వాతంత్రం కోసం అనేక సేవలు అందించి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులో ఆ రోజు 27 సంవత్సరాలకే ఆయన చనిపోవటం. అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే ఆ వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారికి ఒక చరిత్ర ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం స్మరించుకోవాలి. ఆయన స్ఫూర్తి, ఆయన ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. ఏదైతే చిన్న వయసులో ఆయన ధైర్యవంతంగా ఒక నాయకుడిగా, ఒక మన్యం సంబంధించిన ఏమైతే అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక నాయకుడిగా ఒక సూచనతోటి ఆ రోజు స్వతంత్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. అలాంటి వాళ్ళ త్యాగాలతోటి ఈరోజు మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళు చేసిన సేవలని చెప్పి కూడా మనం ఈరోజు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఒంగోలులో కూడా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టడం,
దానికి అందరం కూడా నివాళులర్పించుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొని వారిని మన దేశంలో ఉండకూడదు, వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి పోవాలంటంలో మరి వీరోచితంగా పోరాడి, అలాగే అక్కడ మన్యం ప్రజలందరినీ కూడా ఉత్తేజన చేసి వారి యొక్క మాన ప్రాణాలని వారు కాపాడడంలోనూ కూడా ఎంతో ముందు చూపు చూసి చివరికి మరి వారు బ్రిటిష్ వారి చేతుల్లోనే కూడా ప్రాణాలను అర్పించడం అనేది, దేశం కోసం ప్రాణం అర్పించడం అనేది ఒక గొప్ప నాయకుడిని ఈరోజు మనం గౌరవించుకోదగ్గ విషయము. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాలను కానివ్వండి, వారి యొక్క నడవడికను కానీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.